హెయిర్ దొరుకుతాను మనం ఎక్కువ ఊహించుకోకూడదన్న. మనం ఒక రాత్రి పండుకుంటాము, పొద్దున్న వరకు ఆత్మ ఎక్కడ పోయింటో తెలియదు. మనం విర్రవీగుతున్నాం, మనం పాలిస్తున్నాం. మనం వచ్చింది అన్నిటికంటే డేంజర్ వైరస్ అంటే మనిషే. అన్ని ఆశిస్తాడు, దోచుకుంటాడు, దాచుకుంటాడు, కబ్జాలు చేస్తాడు, కనిపించి జీవాలను తినాలని చూస్తాడు, వాడే బతకాలంటాడు. ప్రపంచంలో ఏ జీవుని అన్నింటి ఎట్లా ఆడేసాడు చూసాం కదా, జూలో పెట్టి. ఈ విధంగా అనుస్తున్నాడు కాబట్టి వీనికి ఫస్ట్ కొట్టడానికి మన ఆయన వీరభద్రుడు వచ్చినాడు. ఒకప్పుడు రాముడు మనిషి విలువ తెలిపించి ధర్మం ఇట్లుంటుంది, ఇట్లా పాటించాలని చెప్తే దాన్ని అదే మనిషి కలియుగంలో వచ్చే తర్వాత విచ్చలవిడిగా తయారయ్యారా. మీ పూజలకి ఎట్లా ఫలితాలు వస్తారని ఆయన మాంసం తిని పూజ చేస్తే ఎట్లా ఎక్కుతుంది. మాంసం తిని శివలింగాలను తాగి శ్రీశైలంలో శివలింగం ఎంత అయితే తెలుసా, చిన్నగా అయిపోయేది. మన నరడి కానీ ఎంత చెట్టుతో చెయ్యి కూడా అట్లేదురా. ఫస్ట్ ఆ శ్రీశైలంలో శివలింగం తాకేది మానండి, లేకుంటే మన ఆయన చేస్తాడు అందరిని ఒక్కొని. మీరు అనుకుంటున్నారు వీరభోగసంత్రాలు వస్తుంటాడు, వీరభోగసంత్రాలు వచ్చి ఇవన్నీ అమలు పరుస్తాడు. దుష్ట శక్తుల నుంచి, దేశద్రోహుల నుంచి, మతోన్మాదుల నుంచి అంతా రక్షణ పొందాలంటే ఆయనే కరెక్ట్.